పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే మాసములో ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఆలయంలో సమకూర్చి శిలువలో పలికిన నీ 7 మాటలను మేము వివరించుకుంటూ ఉంటున్నాం. అయ్యా, నిలబడి ఉన్న నాకును కూడి ఉన్న బిడ్డలను మా అందరితో నీ వాక్యరూపిగా మీరుండి మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరిచి నిత్య నివాసమే రాజ్యములకు సహాయం చేయమని యేసయ్య నామంలోని ప్రార్థిస్తూ అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులగా, ఈ దినమున గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నిజానికి ఈ దినాన్ని చూడలేక, ఈ సమయాన్ని చూడలేక కొందరు మన మధ్య లేకున్న వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుణ్ణి మనం ప్రేమించి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనమందరము 2 చేతుల పైకి ఒక్కసారి ప్రభు నామాన్ని స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమును బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించడం చాలా మంచిదని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమనగా అంటే, శిలువలో ఆయన మరణిస్తున్న సమయము, శిలువలో ఆయన చనిపోతున్న సమయంలో ఆయన తల్లి, ఆయన శిష్యులు, జన సమూహము అంతా కూడా గుంపుగుడి ఇలాగనే ఆ శిలువ త్యాగం ఎదుట నిలిచి ఉన్నారు. ఎక్కడ నిలిచి ఉన్నారు? శిలువ త్యాగము చేసే ఎదుట నిలిచి ఉన్నారు. కొద్ది క్షణాలలో ఒక మనిషి ప్రాణం పోతుందంటే ఎలా చూస్తూ ఉంటారు? ఒకసారి ఆలోచించండి. మరి కొద్ది క్షణాల్లో ఒక మనిషి ప్రాణం పోతూ ఉందంటే ఎలా చూస్తూ ఉంటారు? ఆ గడియలో, ఆ సమయంలో ఒక తల్లి పడే వేదన, తనను ప్రేమించుస్తున్న ఒక శిశువుడు పడే వేదన మనకు కూడా కొన్ని చూస్తూ ఉంటాం. హాస్పిటల్లోకి వెళ్తే ఒక ప్రాణం పోతుంది, ఇంక కాసేపులో మేము చెప్పలేమన్నప్పుడు ఆ గేటు బయట నుంచొని కొంత తల్లి విలవిల్లాడుతూ పండుకొని